अल्लू अर्जुन अब दूसरे नंबर पर आ गए और रामचरण पहले नंबर पर आ गए. ఇక ఒక సినిమాని డిసైడ్ చేసేది క్రిటిక్సో లేదంటే నాలుగు గోడల మధ్యన కూర్చొని రాసే రివ్యూ రైటర్సో కాదు, ప్రేక్షకులు. ரன்பே பார்க்கணும். டீசெண்டான மூவி. ராம் சரண் ரொம்ப நாள் கழிச்சு ஒரு டீசெண்டான Emotionally, movie was going on with a very good thing. पैडी बहुत अच्छी मूवी है और रामचरण तो सुपरस्टार ऑलरेडी है ही. సినిమా బాగుంది, బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము. ಒಳ್ಳೆ ಮೂವಿ, ಒಳ್ಳೆ ಇನ್ಸ್ಪಿರೇಷನಲ್ ಮೂವಿ, ವೆರಿ ಗುಡ್. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పాన్ ఇండియా వ్యాప్తంగా పెద్ద దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా 110 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. తమిళ్, కన్నడ, మలయాళం అలాగే బాలీవుడ్లో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు హిందీలో ఈ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ వస్తుందా అనుకున్నాను. ఎందుకంటే హిందీ క్రిటిక్స్ కానీ అదేవిధంగా రివ్యూ రైటర్స్ కానీ మన తెలుగు నుంచి వెళ్ళినటువంటి సినిమాల్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం, దానికి పెద్దగా పాజిటివ్ రివ్యూస్ అయితే రావు. అలాంటిది పెద్ద విషయంలో పాజిటివ్ టాక్ భయంకరంగా వస్తుంది బాలీవుడ్లో. ఇక ఒక సినిమాని డిసైడ్ చేసేది క్రిటిక్సో లేదంటే నాలుగు గోడల మధ్యన కూర్చొని రాసే రివ్యూ రైటర్సో కాదు, ప్రేక్షకులు. మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీస్ అన్ని మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే. షోలే మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు, కానీ ఈ సినిమా మొదటి రోజున ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ ఫ్లాప్ టాక్ క్రియేట్ చేసింది ఎవరంటే క్రిటిక్సే ఆ రోజులో కూడా. అలాగే మన తెలుగు విషయానికి వస్తే చిరంజీవి గారు నటించినటువంటి ఖైదీ మూవీ, ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ వేసినటువంటి ఒక ప్రీమియర్ షోలో చూసి బయటకు వచ్చినటువంటి జనాలు, అంటే ఆ డిస్ట్రిబ్యూటర్లు కానీ బయర్స్ కానీ బయటకు వచ్చి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పాలి. బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి ఈ సినిమా ఆడదు అన్నారంట. ఇదేదో నేను చెప్పేది కాదు, ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు అదేవిధంగా నిర్మాత తిరుపతి రెడ్డి గారే ఆ మధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొదట ఈ సినిమా చూసిన వాళ్ళందరూ పెదాలు విరిచారు, ఈ సినిమా హిట్ అవుతుందా, అసలు ఈ సినిమా ఛాన్సే లేదు, చాలా పెద్ద తప్పు చేశారు అన్నారంట. అలాంటి సినిమా చిరంజీవి గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు, ఒక ఐకానిక్ మూవీ. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం. ఇది మొదటి రోజున ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎందుకంటే అప్పటికి నాకు జ్ఞానం ఉంది. సినిమా గురించి ఏం మాట్లాడారంటే మతిలేని సుందరి గతిలేని వీరుడు అని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేశారు. అలాంటి మూవీ ఏ రేంజ్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే చిరంజీవి గారి అభిలాష మూవీ గురించి కూడా ఇదే టాక్ వచ్చిందంట. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన జనాలు ఏం మాట్లాడలేదు. అదేవిధంగా క్రిటిక్స్ కానీ రివ్యూస్ చెప్పేవాళ్ళు మాత్రం సినిమా డిజాస్టర్ అని చెప్పారంట. డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అప్పుడు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని మనం తప్పు చేసామా, ఈ సినిమా పోయింది, మన లైఫ్ ఏంటి అని చెప్పి బాధపడ్డారంట. కట్ చేస్తే అది చాలా పెద్ద హిట్. చిరంజీవి గారి కెరియర్లో ఇది కూడా ఒక మైల్ స్టోన్. అలాగే బాహుబలి సినిమా గురించి మాట్లాడుతున్నాం. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అందరూ ఫ్లాప్ రాజమౌళికి ఇక ఫస్ట్ దెబ్బ పడింది అన్నారు. ఏమైంది? అది ఒక ఐకానిక్ మూవీ. ప్రభాస్ కెరియర్ని కంప్లీట్గా మార్చి పడేసిన సినిమా. అప్పటిదాకా ప్రభాస్ ఒకటి, ఆ తర్వాత ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా మారిపోయింది. అలాగే చూస్తే మహేష్ బాబు పోకిరి మూవీ, నిజంగా పోకిరి రిలీజ్ అయిన మొదటి 2 రోజుల వరకు ఈ సినిమా టాక్ అంతా ఇదే, మిక్స్డ్ టాక్. సినిమా పోయింది, పూరి జగన్నాథ్ దెబ్బ కొట్టేశాడు మహేష్ బాబుకి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం. కట్ చేస్తే ఏమైంది? సినిమా చాలా పెద్ద హిట్. మహేష్ బాబు కెరియర్లో బాగా వసూలు చేసిన సినిమా కూడా ఇది. అంటే ఇలాంటి చెప్పుకుంటూ పోతా ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి ఐకానిక్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికి కూడా మొదట ఇలాంటి డివైడ్ టాకే వచ్చింది. అదంతా క్రియేట్ చేసింది, స్ప్రెడ్ చేసింది ఎవరయ్యా అంటే ఇదే క్రిటిక్స్, రివ్యూస్ రాసేవాళ్ళు. సాధారణ పబ్లిక్ డిసైడ్ చేస్తారు సినిమా బాగుందా లేదా అని. ఇవాళ ఓ బార్బర్ పిచ్చోడో లేదంటే ఓ పూల చెక్కగాడో ఇలా కొంతమంది ఇంట్లో కూర్చొని రివ్యూలు చెప్పినంత మాత్రాన ఆ సినిమా ఫ్లాప్ అవ్వదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది క్రిటిక్స్, మేము రివ్యూ రైటర్స్ అని చెప్పుకునే వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళు మెగా ద్వేషులు. ఇప్పుడు ఈ బార్బల్ పిచ్చోడు చూస్తే వాడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దానిలో ఇది లేదు అది లేదు, వాడి జీవితకాలం మొత్తంలో వాడు ఒక్క సినిమా గురించి కూడా పాజిటివ్ చెప్పలేదు. అలాగే పూల చెక్కగాడు వాడంతే, వాడు పెయిడ్ రివ్యూ రైటర్, ఎవరు డబ్బులు ఇస్తే వాడి గురించి రాస్తాడు. మరి ఇలాంటి వాళ్ళని అంతఅందరినీ పెంచి పోషించింది మనమే. వాడేదో వింతగా వీడియోలు చేస్తూ ఉంటే వానికి అట్రాక్ట్ అయిపోయి వీడేదో అంటే
మనకు నచ్చని హీరోల గురించి సినిమాల గురించి వాడు నెగిటివ్గా రాయగానే అని మనం ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట. అలా ఇలాంటి వెధవల్ని సన్నాసుల్ని పెంచి పోషించుకుంటూ వచ్చాం. అలాగే చూస్తే ఆ అజ్ఞాన్ గాడు, దాసర్ అజ్ఞాన్ గాడు, వాడు మెగా ద్వేషం. అలాగే భరద్వాజ్ అని ఒక ఆయన తెల్లగడ్డ వేసుకుని కూర్చుంటాడు. దేశం మీద ఉన్నటువంటి ప్రతి సమస్యలో ఈయననే వాళ్ళ దగ్గర అక్కడ కూర్చొని విని బయటకు వచ్చి చెప్పినట్లు ఈయన ఒక మీడియా సంస్థకు రివ్యూలు చెప్పడం కాదు, మన టాలీవుడ్లో ఉన్నటువంటి అంటే తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్న అన్నిటికీ తిరుక్కుంటూ వచ్చి అన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఇతను ఒక రివ్యూ కూలీ అనమాట. మన పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీ ఎట్లాగో ఇతను ఓ రివ్యూ కూలీ అనమాట. అలా అన్ని ఛానల్స్కి వెళ్ళి చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడనమాట ఈ భరద్వాజ్ అనే వ్యక్తి. ఇలాంటి వాళ్ళు కాదు డిసైడ్ చేసేది ఒక సినిమాని, పబ్లిక్. నేను ఇందాక చెప్పినట్లు ఐకానిక్ మూవీస్ అన్నీ కూడా పబ్లిక్ డిసైడ్ చేస్తవి. ఇప్పుడు పెద్ద విషయంలో కూడా అదే జరుగుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు చెప్పేది ఏంటంటే తెలుసా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, అద్భుతంగా ఉంది, నిజంగా రామ్ చరణ్ ఎరగొట్టేశాడు, రామ్ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీ, అతని పర్ఫార్మెన్స్కు మేము పడిపోయాం, ఇలాంటి మాటలు వినబడుతున్నాయి. ఇవన్నీ చెప్పేవాళ్ళు సాధారణ ప్రేక్షకులు. వాళ్ళు మెగా ద్వేషులు కాదు, సినిమా ఇండస్ట్రీని నాశనం చేయాలనుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు నేను సోకాల్డ్ పీపుల్స్ గురించి చెప్పాను, కొంతమంది మెగా ద్వేషులు కానీ సినిమాల మీద పడి ఏడ్చేవాళ్ళు. వీళ్ళందరికీ ఈ రివ్యూలే పొట్టకు అంటే ఫుడ్ పెట్టేది వీళ్ళకు. ఇదే రివ్యూల మీద బతుకుతూ అదే సినిమాల్ని చంపేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఆ మధ్యన మా సొంతూరుకి వెళ్ళాను. మా ఊర్లో 2 థియేటర్లు ఉన్నాయి. 2 థియేటర్లలో మార్నింగ్ షో నడుస్తుంది, ఫస్ట్ షో నడుస్తుంది. మిగతా మ్యాట్ని సెకండ్ షో ఆపేశారు. ఎందుకు అంటే థియేటర్కి ప్రేక్షకులు రావడం లేదు. మరి ఆ పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరు అంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఇలాంటి సోకాల్డ్ రివ్యూ రైటర్స్ ఇంట్లో కూర్చొని రివ్యూలు చెప్పేవాళ్ళు. అదే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఆ సినిమాల మీదనే పొట్టపోసుకుంటున్నటువంటి ఇలాంటి సన్నాసులు అదే సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సినిమాలు వస్తేనే కదా వీళ్ళు రివ్యూలు చెప్పుకునేది. మరి సినిమాలు రానప్పుడు వాళ్ళు ఎలా రివ్యూలు చెప్పుకుంటారు? ఆ మాత్రం సోయి కామన్ సెన్స్ ఉండదా? కానీ కేవలం ఫుడ్ కోసం రివ్యూ రైటర్లుగా మారి కొంతమంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు ఇలాంటి చెత్తనా కొడుకు. అందుకే వీళ్ళు కాదు డిసైడ్ చేశారు. ఇవాళ పెద్ద సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ కారణం పబ్లిక్. మీరు బాలీవుడ్ నుంచి, తమిళ్ మీడియా నుంచి, అలాగే కన్నడ మీడియా నుంచి, అదేవిధంగా మన తెలుగు ఆడియన్స్ ఏమంటున్నారో కొన్ని విజువల్స్ మీకు ప్లే చేసి చూపిస్తాను. వీళ్ళందరూ సాధారణ ప్రేక్షకులు, వాళ్ళు డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్పేవాళ్ళు కాదు. ముఖ్యంగా వాళ్ళు మనసుతో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్సైట్ అవుతున్న ఫీలింగ్ మీకు చెప్తాను, చూడండి. बुच्ची बाबू को पुच्ची, बड़ी जबरदस्त फिल्म है भाई, मजा आ गया फिल्म देख के, दिल खुश हो गया मेरा फिल्म देख के। बहुत दिनों के बाद मैंने एक अच्छी फिल्म देखी है। और मतलब साउथ की फिल्म इसीलिए लोगों को पसंद नहीं आती, मतलब क्योंकि उसकी कहानी प्लॉटिंग अच्छी होती है यार। बॉलीवुड वाले क्या फिल्म बना रहे हैं यार, साउथ वालों से सीखो। रामचरण का भाई फिल्म में जो रोल है ना, हाय 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 हाय, अल्लू अर्जुन अब दूसरे नंबर पर आ गए और रामचरण पहले नंबर पर आ गए। स्टार्टिंग में मूवी की शुरुआत ही उनसे होती है, रामचरण की। अल्टीमेटली देखा जाए तो अच्छा काम है, बट रामचरण डेफिनेटली बहुत आउट ऑफ 4.5। इतार के बाद रामचरण से थोड़ी ज्यादा ही एक्सपेक्टेशंस रहती है, और आई थिंक रामचरण की एक्टिंग ने प्रूव किया है वंस अगेन, और एक्सपेक्टेशंस पे खरी उतरी है ये मूवी। पैडी बहुत अच्छी मूवी है, और रामचरण तो सुपरस्टार ऑलरेडी है ही, और मतलब बहुत ही गजब का काम किया है इन्होंने, बहुत फर्स्ट क्लास मूवी है। मूवी अच्छी थी, बहुत अच्छी लगी। रामचरण का काम कैसा लगा? बहुत अच्छी एक्टिंग करी उसने, मजा आ गया। जानवी कपूर, दिव्येंदु ठीक थे, रामचरण से निगाहें नहीं हट पा रही थी है? बिल्कुल भी नहीं, उसने एक्टिंग ही इतनी अच्छी करी है। एज पहलवान, एज क्रिकेटर, या एज रनर? एज रनर आउट ऑफ 5? 4। रामचरण का काम कैसा, एक्टिंग कैसे उनकी? सर रामचरण जी का तो मैं बहुत बड़ा फैन रहा हूँ बहुत पहले से। उनकी प्रीवियस फिल्म मैंने ज्यादा नहीं देखी है, लेकिन मैं उनका बहुत बड़ा फैन रहा हूँ। वो बॉलीवुड से जो एक जो साउथ की मूवीज बनती हैं, रामचरण जी हो गए, यश जी हो गए, उनका पर्सनली बहुत बड़ा फैन हूँ, और आई होप पूरी हिंदुस्तानी जनता ही बहुत बड़ी फैन होगी। They have given about sports and all. They are promoting sports, which is a good thing. So yeah, it's overall a really nice movie, and we love Ram. रामचरण का एक्टिंग बेस्ट है, अच्छी कहानी बनी और अलग सी कहानी है, बहुत अच्छा लगा सर। आप इमोशनल हुए? చాలా బాగుంది, సూపర్ మూవీ,
నేషనల్ అవార్డు ఇద్దరికి వస్తుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. బుచ్చిబాబు చాలా బీభత్సంగా హ్యాండిల్ చేశాడు. రెహమాన్ గారు కూడా బీభత్సం చేశారు. కొన్ని వండర్స్ వన్ టైం అవుతాయి, ఇది వన్ టైం వండర్ అంతే. బీభత్సం. సినిమా బాగుంది, బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అంతా చాలా బాగుంది, నీట్ గా ఉంది, వల్గరిటీ ఎక్కడ లేదు. క్రికెట్ అంటే ఎలా ఆడతారో అన్నది చూపించాడు. అదే కాదు, అదర్వైజ్ కూడా సినిమా మేకింగ్ సూపర్ 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 మేకింగ్ అది ఎక్సలెంట్. Emotionally, movie was going on with a very good thing. So it's emotional, sentimental, and చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్. ఏం నచ్చిందండి మూవీ? సూపర్, ఎక్స్ట్రాడినరీ. లేదు, నేను అసలు ఏ ఫ్యాన్ కాదు. నేను ఇదే ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం సినిమా చూస్తున్నా. ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? థియేటర్ ఈజ్ ఎక్సలెంట్. మొత్తం ఎవ్రీథಿಂಗ್ ಫ್ರಮ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಟು ಎಂಡಿಂಗ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಓಕೆ. ಆದರೆ ಇದು ಅಪ್ಪರ್ ಕ್ಯಾಸ್ಟು ಲೋಯರ್ ಕ್ಯಾಸ್ಟು ಬಗ್ಗೆ ಫಿಲಮ್ ಇದೆ. ಆಫ್ ಆಗಿದೆ, ಇನ್ನು ಆಫ್ ಮೇಲೆ ಏನಾಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ತುಂಬ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಗಿದೆ ಫಿಲಮ್ಮು, ಲೈಕ್ ಆಗಿದೆ. ಯಂಗ್ ಜನ್ರೇಷನ್ಗೆ ಒಳ್ಳೆ ಆ್ಯಕ್ಷನ್ ಮೂವಿ ಅಂತೂ ಹೇಳೋದೇ ಬೇಡ. ಪಕ್ಕ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿಗೆ ಹೋದ ಸಲ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಹೊಡೆದ, ಈ ಸಲ ರಾಮ್ ಚರಣ್ ಮತ್ತು ಬುಚ್ಚಿಬಾಬು ಪಕ್ಕ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಹೊಡಿತಾರೆ. ಜಗಪತ್ ಬಾಬು ಅಂತೂ ಫಸ್ಟ್ ಹಾಫು ವಂಡರ್ಫುಲ್ ಆ್ಯಕ್ಟಿಂಗು. ಇನ್ನು ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ನೋಡ್ಬೇಕು ಹೆಂಗಿದೆ ಅಂತ. ಇದುವರೆಗೂ ನಮ್ಮ ಶಿವಣ್ಣ ಅವರಾಗಲಿ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಫ್ಯಾಮಿಲಿ ಬಂದು ನೋಡ್ಬೇಕಾಗಿರೋ ಮೂವಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ನೋಡಿ ಮೂವಿ. ಸೂಪರ್ ಹಿಟ್ಸ್ ಮೂವಿ ಸರ್. ಸೂಪರ್ ಅನ್ನ ಮೂವಿ, ಸೂಪರ್ ಮೂವಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಒಳ್ಳೆ ಮೂವಿ, ಒಳ್ಳೆ ಇನ್ಸ್ಪಿರೇಷನಲ್ ಮೂವಿ, ವೆರಿ ಗುಡ್. ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ತುಂಬ ಒಳ್ಳೆ ರೋಲ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಶಿವಣ್ಣ ಅವ್ರದ್ದು ಚೆನ್ನಾಗಿದೆ ರೋಲ್. ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಸೂಪರ್ ಗುರು, ಎಲ್ಲ ಮೋಟಿವೇಶನ್ ಇದ್ದಂಗೆ ಒಂಥರ ಸಖತ್ತಾಗಿದೆ. ಮಾತ್ರ ಒಳ್ಳೆ ಫಿಲಮ್, ನೋಡ್ಬೇಕು ಇವೆಲ್ಲ ಫಿಲಮ್. ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿದೆ ಭಯ್ಯ. ನೀವು ನೋಡಿ ಕಲ್ಟ್ ಕ್ಲಾಸಿಕ್ ಅಂತೀರ, ನಿಜವಾಗ್ಲೂ ಕಲ್ಟ್ ಕ್ಲಾಸಿಕ್ ಅಂತೀರ, ಹಂಗಿದೆ ಮೂವಿ. ಸೂಪರ್ ಆಗಿದೆ ಸರ್. ಅವನು ಏನು ಮಾಡ್ತಿದ್ನಲ್ಲ ಅದೇ ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು. ಅವ್ನು ಸ್ಪೋರ್ಟ್ಸ್ಗೋಸ್ಕರ, ಅವ್ನ ಊರಿಗೋಸ್ಕರ ಕಷ್ಟಪಟ್ಟಲ್ಲ, சூப்பர் மூவி, ஆசம் மூவி. ரன் போய் பார்க்கணும். டீசெண்டான மூவி. ராம் சரண் ரொம்ப நாள் கழிச்சு ஒரு டீசெண்டான ஒரு மோட்டிவேஷனல் மூவி ஆச்சு. ஒன்றும் இல்லை, படம் நல்லா இருக்குது, சூப்பராக இருக்குது, எல்லோரும் வந்து பார்க்கணும். படம் அவர் சரண் தான், அவர் பாடி பில்டிங் ஆகிறதும் சரி, ஸ்போர்ட்ஸில் ட்ரான்ஸ்ஃபர் ஆகிறதும் சரி, எல்லாம் வேறு லெவலில் இருக்குது. மியூசிக் வேறு லெவலில் பண்ணியிருக்காரு. హైలైట్నే சொல்லலாம் పడతకు. நல்லா இருக்கு పడం ఓవరాల్. వీళ్ళందరూ సాధారణ ప్రేక్షకులు. వాళ్ళ మనసుకి ఏదనిపించిందో వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. అంతేగాని వాళ్ళు ఏదో హీరో మీద అభిమానంతో లేదంటే హీరో మీద ద్వేషంతో చెప్పిన వాళ్ళు కాదు. క్లియర్గా వాళ్ళ మనసుకు ఎలా అనిపించిందో అలా చెప్పారు. కానీ వాళ్ళు చూస్తే కొంతమంది మాత్రం నేను ఇందాక చెప్పినట్లు బార్బల్ పిచ్చోడు కానీ పూల చెక్క లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కేవలం ద్వేషంతోనో లేదంటే ఎవరో కొంతమంది వీళ్ళను వెనక నుంచి నడిపిస్తూ డబ్బులు ఇచ్చి వీళ్ళతో ఇలాంటి తప్పుడు రివ్యూలు చెప్పిస్తున్నారు అనేది టాలీవుడ్లో అందరికీ తెలుసు. టాలీవుడ్లో ఒక విషయ సంస్కృతి ఉంది. ఏంటంటే ఇవాళ మీడియా కూడా కొంతమందికి అమ్ముడుపోయింది. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ ఎంతసేపు ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొనే వాళ్ళు రివ్యూలు కానీ అదేవిధంగా వాళ్ళ గురించి నెగిటివ్ కథనాలు రాస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో వెబ్సైట్ అంత దరిద్రంకి ఏముండదు. అసలు దీన్ని ఎవరు చూస్తాడు వెబ్సైట్స్ని? అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని టౌన్లలో విలేజ్లలో ఉండే వాళ్ళకు వెబ్సైట్స్తో ఏం పని ఉంటుంది? మహా అయితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి చూస్తారు. ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఛానల్స్ కనబడతాయి కాబట్టి దాన్ని చూసి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. కానీ వెబ్సైట్స్ని ఎవడు చూడడు. అసలు నేనే చూడను వెబ్సైట్స్ సరిగ్గా. అంటే ఇంత మీడియాలో ఉండి పొద్దున్న దాకా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ప్రయత్నం చేశా. మేమే పెద్దగా ఈ దిక్కుమాలిన వెబ్సైట్లు చూడం. అలాంటిది సాధారణ ప్రజలు చూస్తారా? చూడరు. పైగా ఈ సినిమా వాళ్ళు ఏంటో, వీళ్ళ పిచ్చి ఏంటో, వీళ్ళ దరిద్రం ఏంటో నాకు తెలియదు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వీళ్ళకి యాడ్స్ ఇస్తూ ఉంటారు. లక్షలు తగలు పెడతా ఉంటారు వీళ్ళకి యాడ్స్ ఇచ్చి. అసలు ఎందుకో నాకు అర్థం కాదు. ఆ పిఆర్లు కూడా వీళ్ళకే యాడ్స్ ఇస్తారు పోయి. అది ఎందుకు ఇస్తారో తెలియదు. వీళ్ళని ఎంతమందిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో తెలియదు. అంటే ఒక వెబ్సైట్ వాడికి ₹1,00,000 ఒక ఇది హోమ్ పేజీలో ఒక యాడ్ ఇవ్వడానికి ₹1,00,000 తీసుకుంటాడంట. దగ్గర 60-70 వేల నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. వాడు ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయింది కదా, దాదాపు 5 రోజులు వారం రోజుల పాటు యాడ్ ఇస్తాడు. అంటే వాడికి ఏం లేకుండా ఒక 5 lakhs వాడికి వస్తాయి. అలాంటి తెలుగులో ఒక 10-15 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒక్కొక్కడికి 5 లక్షలు అయినా కూడా 1.5-2 కోట్లు వీళ్ళకే తగలు పెడతారు.
దీనివల్ల ఏమైనా వస్తున్నాయా? సాధారణ పబ్లిక్ చూస్తారా? సాధారణ ప్రేక్షకులు ఈ వెబ్సైట్లు ఓపెన్ చేసి చూస్తారా? మరి ఈ వెబ్సైట్స్ ఎవరు చూస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఏదో ఆఫీస్లో కూర్చొని ఏ వెబ్సైట్ ఏడు రాశాడని చూసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొంతమంది ఆఫీసులలో పనిచేసే వాళ్ళు తప్పితే ఎవ్వరు చూడరు. నాకు తెలిసి అయ్యా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలారా, దర్శకులారా, స్టార్ హీరోలారా, దరిద్రమైన వెబ్సైట్లను నమ్ముకోకండి. వాటి వల్ల మీకు పైసా ఉపయోగం లేదు. ఇంకా ఆ ఖర్చేదో పబ్లిసిటీ కోసం పెట్టండి. అందుకే ఈ వెబ్సైట్స్ ఎన్ని రకాలుగా రాసినా సాధారణ పబ్లిక్ వీటిని చూడరు, పట్టించుకోరు. సాధారణ పబ్లిక్ ఏం చూస్తారంటే ఈ పబ్లిక్ టాక్, బయటకు వచ్చే జనాల పబ్లిక్ టాక్ కానీ, ఎవరైనా నాలాంటి వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు పెట్టి అవి చూస్తారు తప్పితే ఇలాంటి వెబ్సైట్స్ అయితే శుద్ధ దండగా దాన్ని ఎవ్వరు పట్టించుకోడు. అందుకే అలాంటి నేను వెబ్సైట్స్ని కన్సిడర్ చేయ. ఈ యూట్యూబ్లలో మాట్లాడే వాళ్ళే ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ మాట నమ్మకుండా మీరు సినిమా థియేటర్కి వెళ్ళండి. ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే ఈ సినిమాని ఫుల్ ఎంజాయ్ చేశాను, మా ఫ్యామిలీ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే కాకుండా చాలా ఇన్స్పైరింగ్ చేసే మూవీ, ముఖ్యంగా నరాలు చచ్చిబడిపోయినటువంటి యూత్కి ఇది ఒక పెద్ద టానిక్ లాంటి సినిమా. అలాగే చిల్డ్రన్స్, పిల్లలకి ఒక మోటివేషనల్ మూవీ. ఇలా ఉండాలి. మనం లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే ఎంత కసి పట్టుదల ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని పోరాటం చేసే ఒక యువకుడి కథ కాబట్టి మీ పిల్లలు కూడా ఓన్ చేసుకుంటారు, మీ పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. అది మీ పిల్లల జీవితానికి ఉపయోగపడుతుంది. తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా అద్భుతంగా ఫీల్ అవుతారు.